అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో నేటికి విడుదలై 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న అన్నపూర్ణ పిక్చర్స్ వారి 'ఆత్మగౌరవం' సినిమా గురించి మాట్లాడుకుందామండి. ఈ సినిమా మార్చి 11, 1966 విడుదలైంది. కాంచన, రాజశ్రీ కథానాయికలు. నిర్మాణ సంస్థ చెప్పుకున్నాము గదా! అక్కినేని గారి సొంత సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్. నిర్మాత గారు దిక్కుపాటి మధుసూదన్ రావు గారు. ఈ చిత్రం దర్శకుడుగా విశ్వనాథ్ గారికి మొట్టమొదటి చిత్రం. అన్నపూర్ణ వారు చెప్పినట్టుగా ఈ చిత్రంతో విశ్వనాథ్ గారికి దర్శకుడిగా అవకాశం ఇచ్చారనమాట. సంగీత దర్శకత్వం సాలూరు రాజేశ్వరరావు గారు, ఛాయాగ్రహణం పిఎస్ సెల్వరాజు గారు. ఈ చిత్రం ఒక కేంద్రంలో 100 రోజులు జరుపుకుందండి. ఎందుకంటే 100 రోజుల పోస్టర్‌లో కేంద్రాలు వేయలేదు కాబట్టి ఒక కేంద్రంగానే మనం చెప్పుకోవచ్చనమాట. ఇంకా పాత్రలు, పాత్రధారులుగా చూసుకుంటే ఈ చిత్రంలో ముఖ్య పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర పేరు శ్రీనివాసరావు వాసు. కాంచన ధరించిన పాత్ర పేరు సావిత్రి. రాజశ్రీ పాత్ర పేరు గీతాదేవి. వాసు అన్నయ్య రామయ్యగా గుమ్మడి గారు. వాసు తల్లి శాంతమ్మగా హేమలత గారు. వాసు పెంపుడు తండ్రి వరహాలరావుగా రేలంగి గారు. వాసు పెంపుడు తల్లి సంతానలక్ష్మిగా సూర్యకాంతం గారు. వాసు స్నేహితుడుగా వేణుగా చలం గారు. గీత తండ్రి భజగోవిందంగా రమణారెడ్డి గారు నటించారండి. ముఖ్యంగా చిత్రకథ చూసుకుంటే వరహాలరావు, సంతానలక్ష్మి బాగా డబ్బున్న జమీందారులు. వారికి పిల్లలు లేరనమాట. వరహాలరావు ఒకసారి గ్రామం వెళ్ళినప్పుడు అక్కడ రామయ్య కుటుంబాన్ని చూసి సంతోషపడతాడు. రామయ్య తమ్ముడు వాసుని చూసి అతన్ని అభిమానిస్తాడు. అతనిని పెంపకం తీసుకోవాలని డిసైడ్ చేసుకుంటాడనమాట. అలా వరహాలరావు సంతానలక్ష్మికి అంతగా నచ్చకపోయినా కూడా వాసుని పెంపకం చేసుకుంటాడు. అలా వచ్చిన తర్వాత సంతానలక్ష్మి వాసుకి తన సొంత ఇంటితో బంధాలన్నీ తగ్గొట్టేస్తుందనమాట. అంటే ఏ విషయాలు వాసుకి పట్టణంలో చదువుకుంటున్న వాసుకి తెలియకుండా చేస్తుంది. కానీ వాసు తల్లి శాంతమ్మ వాసుని పెంపకంకి ఇస్తున్నప్పుడే వరహాలరావుకి చెప్తుంది సావిత్రితో వాసు పెళ్లి జరిపించాలని. అప్పుడు వరహాలరావు అలాగనే చెప్తాడు. కానీ ఆ తర్వాత అతను కూడా పెద్దగా ఏమీ చేయలేకపోతాడు. మిగిలిన కథ అంతా వాసు వాసు మళ్ళీ ఎలాగా సావిత్రిని కలిసాడు, ఎలా వారిద్దరూ కలిసారు, మళ్ళీ సావిత్రిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అన్నది మిగిలిన కథ అండి. అదండి స్థూలంగా చిత్రకథ చూసుకుంటే 'ఆత్మగౌరవం' చిత్రకథ. ఈ చిత్రాన్ని విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేశారని చెప్పుకున్నాం కదా! ఆయన డైరెక్షన్ బావుంటుంది. మొదటి చిత్రమైనా కూడా. తర్వాత ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాటలు. సాలూరు రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్ అండి. 'ఒక పూల బాణం తగిలింది మదిలో తొలి ప్రేమ దీపం వెలిగిందిలే'. తర్వాత 'పరువం పొంగే వేళలో', 'రానని రాలేనని ఊరికే అంటావు రావాలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు'. తర్వాత 'వలపులు విరిసిన పువ్వులే'. తర్వాత 'ప్రేమించి పెళ్లి చేసుకో', 'ప్రేమించినదే పెళ్లాడనని'. ఈ పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్ ఆ రోజుల్లోని. బ్రహ్మాండంగా ఉంటాయి. మొత్తం 10 పాటలున్నాయి సినిమాలో అనమాట. చెప్పుకోవాల్సిందేంటంటే పాటలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇది కూడా సినిమా విజయానికి ముఖ్యంగా ఒక విజయానికి ముఖ్యంగా ఆదరణ పొందాయని చెప్పుకోవచ్చనమాట. అవండి పాటలు చూసుకుంటే. తర్వాత ఈ చిత్రానికి చెప్పుకున్నాం కదా ముందే ఒక కేంద్రంలో 100 రోజులు ఆడినట్టుంది ఈ సినిమా. తర్వాత నాటి ఆంధ్రప్రదేశ్ నంది అవార్డుల్లో ఈ చిత్రానికి ఉత్తమ తృతీయ చిత్రంగా కాంస్యనంది లభించింది. అలాగే ఉత్తమ కథకి నంది అవార్డు దొరికిందండి. తర్వాత ఆసియన్ ఆఫ్రికన్ ఫిల్మ్ ఫెస్టివల్ తాష్కెంట్‌లో జరిగినప్పుడు అక్కడ 'ఆత్మగౌరవం' చిత్రం ప్రదర్శింపబడింది. ఇది కూడా ఈ చిత్రం గురించిన మరొక విశేషం. అవండి 'ఆత్మగౌరవం' విశేషాలు. విశ్వనాథ్ గారికి ఈ చిత్రానికి ముందే 'డాక్టర్ చక్రవర్తి' చిత్రం దర్శకత్వం చేయమని చెప్పారు. కానీ 'డాక్టర్ చక్రవర్తి' కథ అది చూసి విశ్వనాథ్ గారు ఆదుర్తి సుబ్బారావు గారే చేస్తే బావుంటుంది ఆ చిత్రం అని అది వదిలేశారనమాట. దాని తర్వాత వచ్చిన 'ఆత్మగౌరవంతో' విశ్వనాథ గారు ఇలాగా డైరెక్టర్ అయ్యారనమాట. ఇంకో విశేషం ఏంటంటే, ఆ అన్నపూర్ణ వారికి 'ఆత్మగౌరవం' చేసిన తర్వాత మరే చిత్రము కూడా విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించలేదు అన్నపూర్ణ సంస్థలో. అదండి. అది కూడా ఒక విశేషమే. అవండి
అన్నపూర్ణ పిక్చర్స్ వారి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆత్మగౌరవం విశేషాలు. మళ్ళీ ఇంకోసారి ఇంకో వీడియోలో మరో చిత్ర విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.